గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, హూ హ్యాస్ ఓన్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ ఫర్ హిస్ మరాఠీ లాంగ్వేజ్ ఫీచర్ ద డిజైపుల్ ఎట్ ద 15th ఏషియన్ ఫిలిం అవార్డ్స్. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇటీవల 15వ ఆసియా చలనచిత్ర అవార్డుల్లో, సో 15వ ఆసియా చలనచిత్ర అవార్డులు ఏ కేంద్రంగా జరిగాయి అంటే సౌత్ కొరియా. వెన్యూ వచ్చేసి సౌత్ కొరియా. సో సౌత్ కొరియాలో వెన్యూగా జరిగిన ఈ 15వ ఆసియా చలనచిత్ర అవార్డులో 18 కేటగిరీలో అవార్డ్స్ ఇచ్చారు. అయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు, ద డిసైపుల్ అనే మరాఠీ భాషకి సంబంధించి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుని సో ఇండియన్ అందుకున్నారు. ఆయన పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, చైతన్య. సో చైతన్య తమ్హానే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మరాఠీ లాంగ్వేజ్లో ద డిసైపుల్ అనే మూవీని తీశారు. సో దానికి గాను ఈయనకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అనేది రావడం జరిగింది. సౌత్ కొరియా కేంద్రంగా జరిగిన 15వ ఆసియా చలనచిత్ర ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో 18 కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో బెస్ట్ యాక్టర్ వచ్చేటప్పటికి సౌత్ కొరియాకి సంబంధించి వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనే మూవీలో యాక్ట్ చేశారు. సో ఆయనకి రావడం జరిగింది ఈ అవార్డు అనేది, యో ఏ ఇన్. సో యో ఏ ఇన్ అనే పర్సన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ యాక్టరెస్ వైఫ్ ఆఫ్ స్పై అనే మూవీలో యాక్ట్ చేసింది ఆమె. సో ఆమెకి రావడం జరిగింది. బెస్ట్ ఫిలిం అవార్డు కూడా దేనికి వచ్చిందంటే వైఫ్ ఆఫ్ స్పై, ఇది జపనీస్ మూవీ అండి. వైఫ్ ఆఫ్ స్పై అనే మూవీకి బెస్ట్ ఫిలిం అవార్డు అనేది కూడా రావడం జరిగింది. సో ఇలా పలు కేటగిరీలో డిఫరెంట్ అవార్డ్స్ని ఇచ్చారు. సో ఆ కేటగిరీస్కి సంబంధించి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డుని భారతదేశానికి సంబంధించిన చైతన్య తమ్హానే అనే పర్సన్ తీసుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సౌత్ కొరియా అనేది న్యూస్లో ఉంది కాబట్టి సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ మీకు తెలుసు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, సియోల్. అండ్ దాని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి సౌత్ కొరియన్ ఓన్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following has announced the acquisition of 100% shareholding of REC Solar Holdings as from China National Blue Star Coal Limited for $771 million? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే చైనా నేషనల్ బ్లూ స్టార్ అనే కంపెనీ ఏదైతే ఉందో సో దాని నుండి $771 million ఆర్ఈసి సోలార్ హోల్డింగ్స్ 100% వాటాని కొనుగోలు చేస్తున్నట్లు సో ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే ఈ కింది వాటిల్లో ఈ ఆర్ఈసి సోలార్ హోల్డింగ్స్ అనేది దేనికి సంబంధించింది, ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు $200 million a line of credit support for development of projects in which country? సో ఇటీవల భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏదైతే ఎల్ఓసి అంటున్నామో, లైన్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ అనే పేరుతో మనకి సపోర్ట్ అనే పేరుతో $200 million ఏ కంట్రీకి ఇచ్చింది అని అడుగుతున్నారు. తజికిస్తాన్, కజకిస్తాన్, అజర్బైజాన్, కిర్గిస్తాన్ అనే ప్లేసెస్ ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, కిర్గిస్తాన్ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇక్కడ ఏంటంటే కిర్గిస్తాన్ యొక్క రాజధాని అయిన బిష్కేక్ ప్రాంతంలో ఇటీవల ఈ కంట్రీ యొక్క విదేశాంగ మంత్రి, మన కంట్రీ విదేశాంగ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం లైన్ ఆఫ్ క్రెడిట్ సపోర్ట్ పేరు మీద $200 million ఇండియా కిర్గిస్తాన్కి శాంక్షన్ చేయడం జరిగింది పలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ పైన అజర్బైజాన్ అని ఉంది కదా, దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి బాకుగా ఉంది. అండ్ తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి దషాన్బే. సో దషాన్బే ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తజికిస్తాన్. నెక్స్ట్ వన్ కజకిస్తాన్. కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి నూర్ సుల్తాన్గా ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్స్. సో ఇక నెక్స్ట్ కిర్గిస్తాన్ అనే కంట్రీ విషయానికి వస్తే సో దీనికి ఇటు సైడ్ మనకి చైనా అనే కంట్రీ ఉంది. సో ఇటు అజబెకిస్తాన్ అనే కంట్రీ ఉంది. ఇటు వచ్చేటప్పటికి తజికిస్తాన్ కంట్రీ ఇస్తే, ఇటు కజకిస్తాన్ కంట్రీ ఇస్తే, సో ఈ కంట్రీస్ మధ్యలో మనకి కిర్గిస్తాన్ అనే కంట్రీ ఉంది. సో చైనా క్యాపిటల్ బీజింగ్ అని తెలుసు. తజికిస్తాన్ క్యాపిటల్ ఆల్రెడీ నేను చెప్పాను దషాన్బే అని. ఈ సంవత్సరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అన్ని సమావేశాలు తజికిస్తాన్ రాజధాని అయిన దషాన్బే కేంద్రంగానే జరిగాయి. అజబెకిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి తష్కెంట్ అండ్ కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ రీసెంట్గా మారింది నూర్ సుల్తాన్ అనేది దాని యొక్క క్యాపిటల్గా ఉంది. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే 1991-92 ప్రాంతం నుంచి భారతదేశం కిర్గిస్తాన్ మధ్య బైలేటరల్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Who has recently become the British High Commissioner to India for a day?
సో ఒక రోజుకి బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియాగా ఎవరు నియమించబడ్డారు అని అడుగుతున్నారు. ఇక్కడ నలుగురు వ్యక్తులు కూడా గతంలో వార్తల్లో ఉన్న వ్యక్తులే. అయితే వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చేటప్పటికి అదితి మహేశ్వరి గారు ఫ్రమ్ ద రాజస్థాన్. సో రాజస్థాన్కి చెందిన అదితి మహేశ్వరి అనే పర్సన్ని బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా ఫర్ 1 డేగా నియమించడం జరిగింది. దీనికి కారణం అక్టోబర్ 11th. ఎందుకంటే అక్టోబర్ 11th అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ గర్ల్ చైల్డ్ కింద నిర్ణయించబడింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సో మనకి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద అక్టోబర్ 11th రికగ్నైజ్ చేశారు. ఈ రోజుని పురస్కరించుకుని బ్రిటిష్ హై కమిషనర్ కాంటెస్ట్ అనేది నిర్వహించారు. సో ఆ కాంటెస్ట్లో విన్ అయిన అదితి మహేశ్వరిని బ్రిటిష్ హై కమిషనర్ టు ఇండియా కింద 1 డేగా నియమించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been appointed as the first chairman of the newly set up Indian Space Association? సో ఇటీవల అక్టోబర్ 11th వర్చువల్గా సో ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు ఇండియా స్పేస్ అసోసియేషన్ ఏదైతే మీకు ISPA అని కనిపిస్తుందో ఇండియా స్పేస్ అసోసియేషన్ అనే దాన్ని వర్చువల్గా ప్రారంభించారు. సో దీనికి కారణం ఏంటి అంటే స్పేస్ అండ్ స్పేస్ రిలేటెడ్ అప్లికేషన్స్లో ఇండియాని కమర్షియల్ గ్లోబల్ లీడర్ కింద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నుంచోబెట్టడం. సో జనరల్గా గతంలో చూసుకుంటే US, UK, చైనా, జపాన్ లాంటి కంట్రీలు ఆల్రెడీ చంద్రుడి మీద కానీ మిగతా ప్లానెట్స్ మీద కానీ స్పేస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ని స్టార్ట్ చేశాయి. వాటి గవర్నమెంట్స్ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆ కంట్రీల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా పాపులారిటీని సంపాదించుకున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్కి USA అనేదాన్ని తీసుకోవచ్చు. USA అనగానే స్పేస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సంస్థ ఏది అంటే నాసా. సో నాసా అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన US అడ్మినిస్ట్రేషన్ అయిన స్పేస్ ఆర్గనైజేషన్గా చెప్పచ్చు. అయితే నాసా తర్వాత అంతే పేరుగాంచింది ఎలన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ అనేది. స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. నాసా అనేది గవర్నమెంట్ ఆథరైజ్డ్ పొందిన సిస్టమ్గా అనుకోవచ్చు. ఈ రెండు కూడా USAకి స్పేస్ విషయంలో పాపులారిటీని యాజ్ వెల్ యాజ్ అ పవర్ని తెచ్చిపెట్టాయి. అలాగే భారతదేశ విషయానికి వస్తే మన నైబర్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ స్పేస్ రిలేటెడ్ ఓరియంటేషన్ ఆ ప్రాజెక్ట్స్లో ఇస్రో యొక్క ప్రధాన పాత్ర ఉంది అని కూడా చెప్పొచ్చు. శాటిలైట్స్ని లాంచ్ చేసే విషయంలో కానీ శాటిలైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే విషయంలో కానీ. అయితే ఇస్రో అనేది కేవలం గవర్నింగ్ బాడీ ఆఫ్ ఇండియాగా ఉంది. అంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన స్పేస్ బాడీ. అలా కాకుండా భారతదేశం ప్రైవేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పబ్లిక్ రంగంలో ఈ స్పేస్ అండ్ స్పేస్ అప్లికేషన్స్కి సంబంధించి డెవలప్ అవ్వాలి, కమర్షియల్ వైపుగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో భారతీ ఎయిర్టెల్ లాంటివి, వన్ వెబ్ లాంటివి, బెల్ లాంటివి ఇలాంటి వాటి సహకారంతో ఇటీవల ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనే దాన్ని స్థాపించారు. ఇది దాని యొక్క ఇంపార్టెన్స్. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. దీనికి ఫస్ట్ చైర్మన్గా జయంత్ పటేల్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, జయంత్ పటేల్. అలాగే నెక్స్ట్ వైస్ చైర్మన్గా రాహుల్ వాట్స్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. రాహుల్ ఈజ్ అ వైస్ చైర్మన్ అండ్ జయంత్ పటేల్ ఈజ్ అ చైర్మన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ వర్చువల్లీ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అలాగే ఇస్రోకి మీకు ఆల్రెడీ తెలుసు, ఇస్రోకి సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది K. శివన్ గారు. K. శివన్ ఈజ్ అ ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే దట్ ఈస్ గగనయాన్. గగనయాన్ అనేది గనక మీకు ఎగ్జామ్లో కనిపిస్తే ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఇది ఏ కంట్రీకి సంబంధించిన స్పేస్ మిషన్ అని అడగచ్చు. పేరు చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఇండియాకి సంబంధించిన స్పేస్ మిషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా దీన్ని 2 ఫేజులుగా డిజైన్ చేసింది. ఫేజ్ 1 2021 డిసెంబర్లో జరగాల్సి ఉంది. ఫేజ్ 2 అనేది 2022లో దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఫేజ్ 1లో ఏంటంటే ఏ పర్సన్స్ లేకుండా అన్మాన్డ్ శాటిలైట్గా గగనయాన్ని స్పేస్లోకి పంపించాలనేది ఇస్రో యొక్క మెయిన్ ప్రాజెక్ట్. 2022లో ఒక 3 సభ్యులతో కూడిన క్రూ టీంతో శాటిలైట్స్ని లోపలికి స్పేస్లోకి పంపించాలనేది ఈ గగనయాన్ యొక్క మెయిన్ ఉద్దేశంగా ఇస్రో చెప్పింది. అయితే కోవిడ్ కారణంగా వీటిలో డిలే ఉంది అని కూడా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. సో అది గగనయాన్కి సంబంధించిన మెయిన్ థింగ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎక్కడైనా హోప్ అని కనిపిస్తే హోప్ అనేది మార్స్కి సంబంధించిన మిషన్ అండ్ UAEకి సంబంధించింది. మనం మంగళయాన్ అని చెప్పేసి ఎలా పిలుస్తున్నామో UAE కూడా మార్స్ మీదకి ఒక మిషన్ని ప్లాన్ చేసింది. దాని పేరు హోప్గా చెప్పొచ్చు. పర్సివరెన్స్ అనేది మార్స్ మీదకి ప్లాన్ చేసిన మిషనే, కాకపోతే అది నాసాకి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా పలు ఇంపార్టెంట్ మనకి ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ప్లేస్ని స్పేస్ ఓరియంటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం.
And which bank has launched the 6S campaign under customer outreach program? సో రీసెంట్ గా మనకి ఈ కింది వాటిల్లో ఏ బ్యాంక్ 6S క్యాంపెయిన్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సోషియో సెక్యూరిటీ సామాజిక భద్రతలో భాగంగా సో తన కస్టమర్స్ కోసం వన్ ఆఫ్ ద బ్యాంక్ 6S క్యాంపెయిన్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో ఈ 6S ప్రచారం కూడా ఏంటంటే స్వాభిమాన్ అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి షికారా అనేది ఒకటి. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ సెగ్మెంట్స్తో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో ముందుకొచ్చింది. ఇండియాస్ వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్ బ్యాంక్గా చెప్పొచ్చు, దట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో స్థాపించబడిన భారతదేశం యొక్క సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్ బ్యాంక్గా చెప్పొచ్చు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీనికి ఎండి అండ్ సిఇఓగా ఎస్ఎస్ మల్లికార్జున్ రావు గారు ఉన్నారు. సో ఇవి కూడా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రీసెంట్గా 6S క్యాంపెయిన్ అనే దాన్ని తన కస్టమర్స్ కోసం లాంచ్ చేసింది. And the next one, International Day of Disaster Reduction is observed every year on. సో మనకి ఏదైతే ప్రపంచ విపత్తుల నివారణ దినోత్సవం అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారో అని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ October 13th అండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజాస్టర్ రిడక్షన్ అనే దాన్ని October 13th రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనే ఒక స్టాట్యూటరీ బాడీ అనేది ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 2005 జాతీయ విపత్తు నివారణ చట్టం కింద 2006లో సెప్టెంబర్ మంత్లో దీన్ని ఏర్పాటు చేశారు. సో దీనికి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఈయన కింద 9 మంది సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ ఉంటుంది. ఈ 9 మంది సభ్యుల్లో ఒక పర్సన్ ని వైస్ చైర్మన్ గా కూడా ఎన్నుకుంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ప్లస్ 9 మెంబర్స్ తో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అనేది 2005 చట్టం ప్రకారం 2006లో ఏర్పడింది. సో ఇది కూడా మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనకి విపత్తులు అనేటప్పటికీ డిజాస్టర్స్ అనేటప్పటికీ సైక్లోన్స్ అనేవి కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇండియాని తాకిన సైక్లోన్స్ ని ఒకసారి రివైజ్ చేద్దాం. ఒకటి యాస్ అనే సైక్లోను, ఇంకొకటి తౌటే అనే సైక్లోను, ఇంకొకటి గులాబ్ అనే సైక్లోను. ఇవన్నీ కూడా భారతదేశాన్ని 2021లో తాకిన తుఫాన్ల కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, where was the nationwide river ranching program launched? సో ఇటీవల మనకి నేషనల్ రివర్ ర్యాంచింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి ఉంది. మత్స్యకారులకి అండ్ మత్స్య రంగంలో కూడా ఆక్వాకల్చర్లో ఎస్పెషల్లీ డెవలప్మెంట్ చేయడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దీన్ని బూస్టప్ చేయడానికి ఇటీవల సో ఉత్తరప్రదేశ్లో ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ పురుషోత్తం రూపాలా గారు ఉన్నారో సో ఆయన ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రాలతో పాటు ఒడిస్సా కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, త్రిపుర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగాయి. చేపల పెంపకం కానీ వాటి ఫస్ట్ దశ ఏదైతే ఉందో, పెంపకంలో ఫస్ట్ దశ ఏదైతే ఉందో సో దాంట్లో కేర్ తీసుకునే డెవలప్మెంట్ తీసుకునే ప్రోగ్రామ్ గా ఈ రివర్ ర్యాంచింగ్ అనే ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, and which international forum has recognized access to a clean and healthy environment as a fundamental right or human right? So ఈ క్రింది ఇచ్చిన వాటిలో యునెస్కో కావచ్చు, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ కావచ్చు, WHO యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్ కావచ్చు. సో ఏ ఆర్గనైజేషన్ మనకి వాతావరణానికి సంబంధించిన ఈ హెల్తీ అండ్ క్లీన్ అసిస్ట్ అనే దాన్ని ఒక రైట్గా పరిగణించాలి అని చెప్పింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్. సో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, స్విట్జర్లాండ్, జెనీవా ఇన్ స్విట్జర్లాండ్లో ఉంది. అయితే ఈ విషయానికి వచ్చేటప్పటికి WHO రీసెంట్గా WHO హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలోనే ఉంది. అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరణాల్లో 24% మరణాలు డెత్ రేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ వల్ల, గాలి కాలుష్యం వల్ల జరుగుతుందంట. ఏటా ప్రతి సంవత్సరం 13.7 మిలియన్ పీపుల్ కేవలం ఇలాంటి పొల్యూషన్ వల్ల, పర్యావరణం దెబ్బతినడం వల్ల చనిపోతున్నారు. ఈ డేటాని బేస్ చేసుకుని ఇటీవల యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో జరిగిన
సమావేశంలో కోస్టరైకా, మొరాకో, స్విట్జర్లాండ్, స్లోవేనియా లాంటి కంట్రీలు ఈ ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రతిపాదనకి మద్దతుగా 43 సభ్య దేశాలు ఓటు వేయడం కూడా జరిగింది. కానీ ఇండియా, రష్యా, చైనా, జపాన్ లాంటి కంట్రీలు వీటికి మద్దతు పలకలేదు. దట్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇలాంటి నేపథ్యంలో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇటీవల ఒక ప్రకటన చేసింది. సో ఈ సంస్థ యొక్క హై కమిషనర్ అయిన మైకెల్ ఆ ప్రకటనలో ఏమని చెప్పారు అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఈ క్లీన్ అండ్ హెల్దీ అసిస్ట్ అనేది ఫండమెంటల్ రైట్, ఒక హ్యూమన్ రైట్ గా పరిగణించబడుతుంది ఇక మీదట అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే యునెస్కో విషయానికి వచ్చేటప్పటికి యునెస్కో హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నజహత్ షామీమ్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అనే దానికి నజహత్ షామీమ్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ న్యూస్లో ఉంటుంది. సో ఆ టైంలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ప్రెసిడెంట్ అబ్దుల్ షాహిద్ అని చెప్పేసి. అదే యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అడిగితే ఈజీగానే ఉంటుంది, యాంటోనియో గ్యూటెరస్. సో అప్పుడప్పుడు కనిపించే ఇలాంటివి కొంచెం టఫ్గా ఉంటాయి. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్గా నజహత్ షామీమ్ ఉన్నారు, బట్ అనౌన్స్ చేసింది హై కమిషనర్ అయిన మైకెల్. అలాగే హ్యూమన్ రైట్స్ డే అంటాం కదా, హ్యూమన్ రైట్స్ డే అనేది ఎప్పుడు పరిగణించబడుతుంది అంటే December 10th హ్యూమన్ రైట్స్ డే అనేది పరిగణించబడుతుంది. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ ఓన్ ద నోబెల్ పీస్ ప్రైజ్ 2021? 2021 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మెరియా రెసా అండ్ డిమిట్రీ మొరాటో. సో డిమిట్రీ మొరాటో అండ్ యాజ్ వెల్ యాజ్ మెరియా రెసా వీళ్ళిద్దరూ కూడా గెలుచుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జర్నలిస్టులు అండి. సో ఈ పర్సన్ వచ్చేటప్పటికి రష్యన్ జర్నలిస్ట్. అండ్ మెరియా రెసా చాలా మందికి తెలుసు, ఎందుకంటే May 3rd అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కింద కన్సిడర్ చేస్తారు. సో May 3rd వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని పురస్కరించుకొని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డ్ అనేది కూడా ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డ్ అనేది మెరియా రెసాకి ఇచ్చారు. మెరియా రెసా ఈజ్ అ పర్సన్ హూ రిసీవ్డ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డ్ యాజ్ వెల్ యాజ్ అ నోబెల్ పీస్ అవార్డ్. సో ఈమె ఈ అవార్డుని డిమిట్రీ మొరాటో అనే పర్సన్తో కూడా కలిపి గెలుచుకోవడం జరిగింది. అంటే 2021కి సంబంధించి వీళ్ళిద్దరూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలుగా ఉన్నారు. అలాగే 2018లో మీకు చాలాసార్లు చెప్పాను నదియా మురాద్ అని చెప్పేసి. 2019 వచ్చేటప్పటికి అబే అహ్మద్, ఎవరైతే ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో అబే అహ్మద్, సో ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది నోబెల్ పీస్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. 2021 వచ్చేటప్పటికి డిమిట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెరియా రెసా వీళ్ళిద్దరూ కూడా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలుగా ఉన్నారు. ఇవన్నీ ఫస్ట్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒకటి అంటే, ఫస్ట్ దీని నుంచి వద్దాం, ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేద్దాం. నోబెల్ శాంతి బహుమతి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అ మెరియా రెసా అండ్ డిమిట్రీ. ఈయన రష్యన్ జర్నలిస్ట్. అలాగే మెరియా రెసాకి నోబెల్ శాంతి బహుమతితో పాటు ఏమొచ్చింది అంటే ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది May 3rd ఉంది. సో వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ అడగచ్చు కాబట్టి 2020లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి, 2019లో ఇథియోపియా యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన అబే అహ్మద్ అలీ అనే పర్సన్కి, 2018లో నదియా మురాద్ అనే పర్సన్కి కూడా నోబెల్ శాంతి బహుమతి పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్, హూ ఈస్ ద రెసిపియెంట్ ఆఫ్ 22nd లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 22వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు గ్రహీత ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ రణదీప్ గులేరియా. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ అవార్డు ఏంటి అనేది తెలుసుకుందాం. 1999లో లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీ అనేది ఉంది. ఎవరైతే సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసి ఈ అవార్డుతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1999లో సికే ప్రహ్లాద్ అనే పర్సన్కి మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని ఇచ్చారు. రీసెంట్గా 2021 లేదా 22వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డుని రణదీప్ గులేరియా గారికి ఇవ్వడం జరిగింది. సో క్యాష్ ప్రైజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, 5 లక్షలు. అలాగే ఈయన విషయానికి వచ్చేటప్పటికి ఈయన ప్రస్తుతం ఎయిమ్స్ యొక్క డైరెక్టర్గా ఉన్నారు. హీఈస్ అ డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ భారతదేశంలోని ప్రముఖ పల్మనాలజిస్ట్గా కూడా ఈయన పేరుగాంచారు. ఈయన డాక్టర్, డైరెక్టర్, పల్మనాలజిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రచయిత కూడా. ఈయన సొసైటీకి చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఇటీవల వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా రణదీప్ గులేరియా గారు 22వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డుని గ్రహించడం జరిగింది. ఇక లాల్ బహదూర్ శాస్త్రి విషయానికి వస్తే ఈయన October 2nd జన్మించారు. అంటే గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా October 2nd. అండ్ దాంతోపాటు హీఈస్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
అండ్ నెక్స్ట్ తష్కంట్ ఒప్పందం భారతదేశం తరపున సైన్ చేసిన వ్యక్తిగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదాన్ని భారతదేశానికి ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారిని. సో ఇవి మీరు ఈయన విషయంలో గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఈయన తష్కంట్ ఒప్పందం తర్వాత 1966లో చనిపోవడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్టర్ ఏంటంటే భారతదేశంలోనే ప్రతిష్టాత్మక హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా భారత రత్నాన్ని చెప్తారు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డుని అందుకున్న ఏకైక వ్యక్తి కూడా, అంటే ఫస్ట్ వ్యక్తి కూడా ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిగా చెప్పొచ్చు. ద ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్డ్ భారతరత్న పోస్టమస్లీ ఇన్ 1966, దట్ ఈస్ లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And exercise Milan, India's largest naval exercise, is going to be conducted at. So భారతదేశంలోను భారత నావికా దళంలోను అతిపెద్ద ఎక్సర్సైజ్ లేదా యుద్ధ విన్యాసంగా మిలాన్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్తున్నారు. సో ఇటీవల ఈ యుద్ధ విన్యాసం న్యూస్లో ఉండడానికి కారణం ఏంటో అనేది కూడా చూద్దాం. ఫిబ్రవరి 2022లో ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయనుంది ఇండియా, దాదాపుగా 46 కంట్రీలతో కలిసి. ఈ యుద్ధ విన్యాసం ఇండియా ఎక్కడ కండక్ట్ చేయబోతుంది అంటే విశాఖపట్నంలో. అండ్ ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇక మిలాన్ యుద్ధ విన్యాసం గురించి చూద్దాం. మిలాన్ యుద్ధ విన్యాసం 1995లో స్టార్ట్ అయింది, 1995లో స్టార్ట్ అయింది. అండ్ అతిపెద్ద యుద్ధ విన్యాసంగా హిందూ మహాసముద్రంలో కండక్ట్ చేసే యుద్ధ విన్యాసంగా కూడా చెప్తారు. అయితే ఏటా ఈ యుద్ధ విన్యాసాన్ని ఇండియా పోర్ట్ బ్లేయర్, అండమాన్ అండ్ నికోబార్లోని పోర్ట్ బ్లేయర్ కేంద్రంగా నిర్వహించుకుంటూ వస్తుంది. అయితే లాస్ట్ టైం 2020లో మనకి ఈ 11th ఎడిషన్ అనేది జరగాల్సి ఉంది. అప్పుడే ఇండియా పోర్ట్ బ్లేయర్ నుంచి విశాఖపట్నానికి వెన్యూని చేంజ్ చేస్తున్నట్టు చెప్పింది. కానీ కోవిడ్ దృష్ట్యా ఆ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయలేదు. సో అలాంటి యుద్ధ విన్యాసాన్ని తిరిగి 2022లో ఫిబ్రవరిన ఇండియా ఈ విశాఖపట్నం కేంద్రంగా కండక్ట్ చేయబోతుంది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ నేవీ డే అనేది మీకు ఆల్రెడీ తెలుసు, December 4th ఈజ్ ఇండియన్ నేవీ డే. ఇండియన్ నేవీ అడ్మిరల్గా ప్రస్తుతం కరంబీర్ సింగ్ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్. And how many medals did India win the 2021 International Shooting Sport Federation? Again, I am repeating. International Shooting Sport Federation Junior World Championship held at Lima, Peru. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఏంటంటే 2021 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది పెరు యొక్క రాజధాని అయిన లిమా కేంద్రంగా జరిగింది. దీంట్లో మనకి షార్ట్ గన్ కావచ్చు, రైఫిల్, పిస్టల్ ఇలాంటి పలు విభాగాల్లో ఓవరాల్గా జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ని నిర్వహించారు. అయితే ఇండియా 43 మెడల్స్తో టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన తర్వాత యూఎస్ఏ వచ్చేటప్పటికి 21 మెడల్స్తో సెకండ్ పొజిషన్లో నిలిచింది. ఇటలీ వచ్చేటప్పటికి థర్డ్ పొజిషన్లో 10 మెడల్స్తో నిలవడం జరిగింది. దాని తర్వాత ఫ్రాన్స్ అండ్ జర్మనీ కూడా రెస్పెక్టెడ్ ప్లేసెస్ని సంపాదించుకున్నాయి. అండ్ ఓవరాల్గా ఈ 43 మెడల్స్లో ఇండియాకి 17 మెడల్స్ గోల్డ్లో అండ్ 10 మెడల్స్ వచ్చేటప్పటికి మనకి బ్రాంజ్లో, 16 మెడల్స్ అనేవి సిల్వర్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నామ్యా కపూర్ అనే పర్సన్ 14 సంవత్సరాల ఆమెకి గోల్డ్ మెడల్ని సంపాదించుకుంది. 2021 లిమా కేంద్రంగా జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో అతి చిన్న వయసులోనే యంగెస్ట్ గోల్డ్ మెడల్ రిసీవర్గా భారతదేశానికి చెందిన నామ్యా కపూర్ అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు. అలాగే హైదరాబాద్కి సంబంధించిన ధనుష్ శ్రీకాంత్, ఎవరికైతే వినికిడి లోపం ఉందో, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అలాంటి లోపం ఉండి అండ్ ఇండియాకి షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన ఫస్ట్ పర్సన్గా కూడా ఆయన రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది, ధనుష్ శ్రీకాంత్. నెక్స్ట్ వన్. రీసెంట్లీ నెడుమూడి వేణు పాస్డ్ అవే, విచ్ ఫీల్డ్ డిడ్ హీ బిలాంగ్స్ టు? సో రీసెంట్గా ప్రఖ్యాత పర్సన్ అయిన నెడుమూడి వేణు, ఈయన జాతీయ అవార్డు గ్రహీత, కేరళకి సంబంధించిన వ్యక్తి. కేరళ యొక్క స్టేట్ ఫిలిం అవార్డ్స్ 6 అవార్డ్స్ని గ్రహించారు ఈయన. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ లాంటి ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేసిన వేణు గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. కాబట్టి ఈయన సినిమా రంగం, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్, యాక్టర్గా కూడా చెప్పొచ్చు, అంటే నటుడుగా కూడా ఆయన్ని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. Which of the following become the first state in the country to introduce mobile court units? భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొబైల్ కోర్టు యూనిట్లని ప్రవేశపెడుతున్న ప్లేసెస్ ఏవి, రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ అండ్ ఉత్తరాఖండ్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రాలుగా నిలవబోతున్నాయి ఈ మొబైల్ కోర్టుల ఏర్పాటులో. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.